Hi students, I am Neelima. Now discuss about the topic is transportation problems. Now the transportation tables is a consist of three methods, that is northwest corner rule method and least cost method, that is LCM method. Third one is Ojol's approximation method, that is VAM method. Let us start northwest corner rule method. Okay. Problem. Obtain an initial basic feasible solution to the following transportation problem using northwest corner rule. ఇచ్చిన ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంకి ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ని మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దేన్ని యూస్ చేసుకోనమ్మా? నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ అనే మెథడ్ని యూస్ చేసుకొని ఇచ్చిన ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంకి ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం అనే ఎయిమ్. ఓకే, ఇదంతా కూడా డేటా వాడు ఇచ్చేస్తాడు. ప్రాబ్లం కింద డేటా ఇస్తాడు, మనము సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇచ్చిన ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, బట్ ఇక్కడ దేన్ని యూస్ చేసుకొని చేయమంటున్నాడు? నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ మెథడా, లీస్ట్ కాస్ట్ మెథడా, ఓజల్స్ అప్రాక్సిమేషన్ మెథడా? ఓకేనా, ఏ మెథడ్ యూస్ చేసుకొని మన ప్రాబ్లమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనేది మెయిన్ టార్గెట్. ఎందుకు అంటే నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ మెథడ్ అయినా, లీస్ట్ కాస్ట్ మెథడ్ అయినా, ఓజోల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ అయినా, ఈ త్రీ మెథడ్స్కి ఆన్సర్ అనేది సేమ్ వస్తుందమ్మా. కానీ ప్రాసెస్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాడు నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ మెథడ్ అప్లై చేయమన్నప్పుడు మనం వ్యామ్ మెథడ్ అప్లై చేసాం అనుకోండి, బోత్ ఆన్సర్స్ ఆర్ సేమ్, బట్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి మనకి అక్కడ మార్క్స్ అనేవి కన్సిడర్ చేయడం జరగదు. సో మన ఆన్సర్కి టార్గెట్ కాదు, మెథడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ మెథడా, ఓజోల్స్ అప్రాక్సిమేషన్ మెథడా, లీస్ట్ కాస్ట్ మెథడా అనేది మనం చూసుకోవాలి. ఓకేనమ్మా? ఓకే, ఇప్పుడు డేటా అంతా వాడు ఇచ్చేస్తాడు ప్రాబ్లంలో. మనం ఫస్ట్ ఏ మెథడ్లో అయినా ఏం చేయాలమ్మా? ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ ద అవైలబిలిటీస్ అనేది అవ్వాలి, బ్యాలెన్స్ అవ్వాలమ్మా. రిక్వైర్మెంట్స్ అండ్ అవైలబిలిటీస్ ఆర్ బ్యాలెన్స్ అవ్వాలి. ఫస్ట్ అవైలబిలిటీస్ చెక్ చేసుకోవాలి. 250 ప్లస్ 300 ప్లస్ 400, దట్ ఈస్ 950 టోటల్. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ 200 ప్లస్ 225 ప్లస్ 275 ప్లస్ 250 ఈజ్ ఈక్వల్ టు 950. చూసారా, ఆల్ ద అవైలబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ ద రిక్వైర్మెంట్స్ సేమ్ అయింది కాబట్టి దట్ ఈస్ బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. ఇన్ కేస్ అవైలబిలిటీస్ రిక్వైర్మెంట్స్ సాటిస్ఫై అవ్వలేదనుకోండి, అంటే ఈక్వల్ అవ్వలేదనుకోండి, అప్పుడు అన్బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది. దానికి వేరే మెథడ్ అనేది ఉంటుంది. ఓకేనా? కానీ ఇచ్చిన ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో ఖచ్చితంగా అవైలబిలిటీస్ ఇస్ ఈక్వల్ టు రిక్వైర్మెంట్స్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాల్సిన స్టెప్ అది. ఓకే, సమ్మేషన్ ఏఐ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ బీజే ఈజ్ ఈక్వల్ టు 950, అంటే దిస్ టోటల్ అండ్ దిస్ టోటల్. అవైలబిలిటీస్ అంటే సమ్మేషన్ ఏఐ అండ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి సమ్మేషన్ బీజే ఈజ్ ఈక్వల్ టు 950, అంటే బోత్ ఆర్ ఈక్వల్ అయింది. ఈక్వల్ అయింది కాబట్టి ఫీజిబుల్ సొల్యూషన్ అనేది నాకు ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యింది ఇచ్చిన ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంకి. కానీ ఎందుకని? ఈ రెండు బ్యాలెన్స్ అయ్యాయి, రిక్వైర్మెంట్స్ అండ్ అవైలబిలిటీస్ బ్యాలెన్స్ అయ్యాయి కాబట్టి ఫీజిబుల్ సొల్యూషన్ అనేది ఇచ్చిన ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంకి ఎగ్జిస్ట్ అయ్యింది. కానీ మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో వాడు ప్రాబ్లంలో ఏదైతే డేటా ఇచ్చాడో ఆ డేటా అంతా కూడా యాస్టీస్గా ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే, అవైలబిలిటీస్ రిక్వైర్మెంట్స్ సేమ్, అక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో డేటా ఎలా ఉందో ఫస్ట్ టేబుల్లో మనం డేటా అలానే తీసుకోవాలమ్మా. నో ఎటువంటి మార్పులు ఏమి ఉండవు. ఓకే, ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ మెథడ్ అన్నాడు కాబట్టి నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ మెథడ్ అనగానే మనం ఏం చేసుకోవాలి అంటే అప్పర్ లెఫ్ట్ హ్యాండ్ అనేది చెక్ చేయాలి. అప్పర్ లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ అంటే అప్పర్ లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే ఎలకేట్ అవుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అప్పర్ లెఫ్ట్ హ్యాండ్ ఏంటమ్మా? ఇక 11 ఉంది. ఓకే, 11 అనేది అప్పర్ లెఫ్ట్ హ్యాండ్. ఈ అప్పర్ లెఫ్ట్ హ్యాండ్లో ఫస్ట్ రిక్వైర్మెంట్స్ చూడండి 200 అండ్ అవైలబిలిటీస్ వచ్చేసరికి 250. అప్పర్ లెఫ్ట్ హ్యాండ్లో ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ యొక్క కరస్పాండెంట్ అవైలబిలిటీ, కరస్పాండెంట్ రిక్వైర్మెంట్ అనేది మనం చెక్ చేయాలి.
దట్ ఈస్ 200 అండ్ 250. ఇప్పుడు మినిమం వాల్యూ ఏంటమ్మా 250 ఈజ్ ఎ గ్రేటర్ దాన్ 200. ఓకే, సో 250 గ్రేటర్ కాబట్టి 250 మైనస్ 200 చేయాలి. ఏదైతే గ్రేటర్ ఉందో ఆ నెంబర్ నుంచి మినిమం నెంబర్ని మనం మైనస్ చేయాలి. సో 250 మైనస్ 200 దట్ ఈస్ 50. 250లో నుంచి 200 ఇస్తే 50 కదమ్మా, అందుకే 50 అనేది వేసుకున్నాను. సో ఏదైతే మినిమం వాల్యూ ఉందో ఆ మినిమం వాల్యూని అప్పర్ లెఫ్ట్ హ్యాండ్ మనం ఎలకేట్ చేయాలి. ఎలకేట్ చేసిన తర్వాత ఇంకా అక్కడ వాల్యూ ఏమి ఉండదమ్మా, నిల్. సో నేను ఏం చేశానంటే నిల్ కాబట్టి జీరోగా కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఇప్పుడు ఏమైందమ్మా, ఎలకేషన్ జరిగింది 11 దగ్గర ఎలకేషన్ అయ్యింది కాబట్టి ఇక్కడ జీరోగా కన్సిడర్ చేసుకున్నాం. అంటే ఫస్ట్ కాలం అనేది నాకు ఇక్కడ సాటిస్ఫై అయిపోయింది, జీరో నిల్ ఏమీ లేదు కదా. సో సాటిస్ఫై అయిపోయినట్టే కదా, నాకు ఫస్ట్ కాలం అనేది సాటిస్ఫై అయిపోయింది. ఇప్పుడు మనం పైన ఏదైతే ప్రాసెస్ చేసామో ఆ ప్రాసెస్ ఖచ్చితంగా మనము రిటర్న్ పార్ట్లో మెన్షన్ చేయాలి. చూడండి, ద ఫస్ట్ అలొకేషన్ ఈజ్ మేడ్ ఇన్ ద సెల్ 1,1. ఏ సెల్ దగ్గర మనకి అలొకేట్ అయిందమ్మా, చూడండి ఏ అనే రో D1 అనే కాలం, అంటే సెల్ వచ్చేసరికి 1,1. ఓకే, అందుకే సెల్ 1,1 అని నేను మెన్షన్ చేశా. సో ద మ్యాగ్నిట్యూడ్ బీయింగ్ X11 అనేది అవుతుంది, అంటే ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ కాలం అనమాట. సో X11 ఈజ్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ ఏముందమ్మా సెల్లో, దాని కరస్పాండెంట్ అవైలబిలిటీస్ అండ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి 200, అవైలబిలిటీ వచ్చేసరికి 250. మినిమమ్ ఆఫ్ 200, 250 ఈజ్ ఈక్వల్ టు మినిమం ఎంత 200, అందుకే 200 అని రాసాం. పైన ఏదైతే ప్రాసెస్ చేసామో కింద మనం రిటర్న్ పార్ట్లో మెన్షన్ చేసాం అంతే. సో ఇప్పుడు ఏం సాటిస్ఫై అయింది, ఫస్ట్ కాలం అనేది సాటిస్ఫై అయింది. ఇక్కడ అదే చెప్తుంది చూడండి, విచ్ సాటిస్ఫై ద ఫస్ట్ కాలం దెన్ ద రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్ ఈజ్. అంటే నాకు ఫస్ట్ కాలం సాటిస్ఫై అయిపోయింది కాబట్టి మనకి మ్యాట్రిక్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. అంటే ఏంటి, D1 అనే ఇంకా కాలం అనేది ఉండదు నెక్స్ట్ డేటాలో. ఏ కాలమ్స్ ఉంటాయి, D2, D3, D4. రోస్ వచ్చేసరికి ABC అనే రోస్ అనేవి ఉంటాయి. ఓకేనా, అంటే మ్యాట్రిక్స్ రెడ్యూస్ అయింది. D1 అనే కాలం లేదు, సాటిస్ఫై అయిపోయింది కాబట్టి ఇంకా అది రాసుకోము నెక్స్ట్ డేటాలో, అంటే దట్ ఈస్ రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్ కదా. ఓకే, నెక్స్ట్ చూసారా, అందుకే D1 అనే కాలం మెన్షన్ చేయాలి, ఎందుకని సాటిస్ఫై అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ D2 కాలం, D3 కాలం, D4 కాలం, ABC అనే రోస్ అనేది యాస్టీస్గా ఉన్నాయమ్మా. ఇప్పుడు నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి, అప్పర్ లెఫ్ట్ హ్యాండ్ చెక్ చేయాలి. అప్పర్ లెఫ్ట్ హ్యాండ్ అంటే ఏంటమ్మా, అప్పర్ లెఫ్ట్ హ్యాండ్, అప్పర్ అంటే పైన, లెఫ్ట్ హ్యాండ్లో ఏదైతే ఫస్ట్ నెంబర్ ఉందో ఆ నెంబర్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఓకేనా, సో 13 అనే నెంబర్ ఉంది. ఓకే, 30 నెంబర్ ఉంది కాబట్టి దాని కరస్పాండెంట్ అవైలబిలిటీ, దాని కరస్పాండెంట్ రిక్వైర్మెంట్ చెక్ చేయాలి. రిక్వైర్మెంట్ వచ్చేసరికి 225, అవైలబిలిటీ వచ్చేసరికి 50. సో ఏదైతే ఇప్పుడు ఏం చూడండమ్మా, 225 ఈజ్ ఏ గ్రేటర్ దాన్ 50. సో 225 గ్రేటర్ కాబట్టి మినిమం వాల్యూస్ని మనం లెస్ చేయాలి. సో 225 మైనస్ 50 దట్ ఈస్ 175. 50 ఇప్పుడు 175. ఇప్పుడు 175 ఎలా వచ్చిందో అర్థమైందా, ఏదైతే గ్రేటర్ వాల్యూ ఉందో ఆ గ్రేటర్ వాల్యూలో నుంచి అవైలబిలిటీ అనేది తీసేయాలి, ఎందుకని ఈ మినిమం వాల్యూ కాబట్టి. అంటే 225 మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 175. ఇప్పుడు మనం అప్పర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని అలొకేట్ చేయాలి అన్నాం. ఏం అలొకేట్ చేయాలి, మినిమం వాల్యూని అలొకేట్ చేయాలి. మినిమం వాల్యూ రెండిట్లో ఏంటమ్మా, 225, 50లో మినిమం 50. సో నేను ఈ 50 అనే వాల్యూని ఇక్కడ అలొకేట్ చేస్తాను అప్పర్ లెఫ్ట్ హ్యాండ్లో. అప్పర్ లెఫ్ట్ హ్యాండ్లో అలొకేట్ చేశాను కాబట్టి ఇక్కడ జీరోగా కన్సిడర్ చేసుకున్నా, అంటే ఈ రో సాటిస్ఫై అయిపోతున్నట్టు. ఇక్కడ అలొకేట్ చేశాను కాబట్టి ఈ రో నాకు సాటిస్ఫై అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇదంతా ఏ పార్ట్, సెకండ్ అలొకేషన్ పార్ట్. ద సెకండ్ అలొకేషన్ ఈజ్ మేడ్ ఇన్ ద సెల్. ఏ సెల్ దగ్గర జరిగిందమ్మా, ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలం. దట్ ఈస్ సెల్ ఏమొస్తుంది, 1,2 అనే సెల్ అనేది వస్తుంది. సో ద మ్యాగ్నిట్యూడ్ బీయింగ్ ఏమొస్తుంది, X12, అంటే ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలం. సో X12 ఈజ్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ 225, 50. చెప్పాను కదా కరస్పాండెంట్ అవైలబిలిటీ రిక్వైర్మెంట్ చూసుకోవాలని. సో 50, 225 ఈజ్ ఈక్వల్ టు మినిమం వాల్యూ 50. సో ఇప్పుడు మనకి ఏం సాటిస్ఫై అయింది, ఫస్ట్ రో అనేది సాటిస్ఫై అయ్యింది. సో దెన్ ద రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్ ఈజ్. సో ఫస్ట్ రో సాటిస్ఫై అయిపోయింది కాబట్టి నెక్స్ట్ BC అనే రోస్ మాత్రమే ఉంటాయమ్మా, అంటే మ్యాట్రిక్స్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్లో. సో BC అనే రోస్ ఉంటాయి, D2, D3, D4 అనే కాలమ్స్ అనేవి ఉంటాయి.
ఇప్పుడు నెక్స్ట్ మనం అప్పర్ లెఫ్ట్ హ్యాండ్లో అలొకేట్ చేయాలి. ఓకే, నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ మెథడ్ కాబట్టి ఈ మెథడ్ మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుందమ్మా. నెక్స్ట్ వేరే వేరే మెథడ్స్కి వేరే ప్రాసెస్ ఉంటుంది. ఈ మెథడ్ మాత్రమే ఫస్ట్ నెంబర్ అంటే అప్పర్ లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే చూసుకోవాలి. దానికి కరస్పాండెంట్ అవైలబిలిటీ, దాని కరస్పాండెంట్ రిక్వైర్మెంట్ ఏంటి? 300, 175. 300 అనేది ఇస్ ఏ గ్రేటర్ దాన్ 175 కదా. సో గ్రేటర్ కాబట్టి 300 మైనస్ 175 చేశా. ఎంత ఉంటుందమ్మా? 125 ఉంటుంది. ఈ రెండిట్లోని మినిమం వాల్యూ ఏంటి? 300, 175లో మినిమం వాల్యూ 175. సో మినిమం వాల్యూని కదా మనం అలొకేట్ చేయాల్సింది. ఈ మినిమం వాల్యూని నేను అప్పర్ లెఫ్ట్ హ్యాండ్ని అలొకేట్ చేశాను. అలొకేట్ చేసిన తర్వాత నిల్ వాల్యూ ఉంటుంది. సో నిల్ వాల్యూ కాబట్టి జీరోగా కన్సిడర్ చేసుకున్నాం. ఆ అలొకేట్ చేసిన జీరోగా కన్సిడర్ చేసుకున్నాం కదమ్మా. దాన్ని మనము అసలు మెథడ్స్లో ఐదర్ రో అయినా అలొకేట్, ఇదే రో అయినా సాటిస్ఫై అవ్వాలి, కాలం అయినా సాటిస్ఫై అవుతుందమ్మా. కానీ మనం ఏదైతే నెంబర్ అలొకేట్ చేసామో ఆ కరస్పాండెంట్ రో కాలం అనేది సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ చూడండి 175 అలొకేట్ చేసాము. జీరో ఇక్కడ అలొకేట్ అయిపోయింది కాబట్టి వాల్యూని నిల్గా తీసుకున్నా అంటే 0. దానికి కరస్పాండెంట్ కాలం అనేది సాటిస్ఫై అయిపోయింది. అంటే D2 అనేది రో, D2 అనే కాలం సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ మనకి చేసిన ప్రాసెస్ ఇక్కడ రాస్తామమ్మా. ద థర్డ్ అలొకేషన్ ఇస్ మేడ్ ఇన్ ద సెల్. ఏం సెల్ అమ్మా? సెకండ్ రో అండ్ సెకండ్ కాలం. సో సెల్ వచ్చేసరికి 2, 2 అమ్మ. ఇక్కడ 1 కాదు, 2, 2. సో the magnitude being x22 is equal to minimum of then correspondent availability and requirement, that is 175, 300 is equal to minimum value కదా చేసాం మనం 175. సో మినిమం వాల్యూ వేసాం. వి సాటిస్ఫై ద ఏ కాలం సాటిస్ఫై అయిందమ్మా? సెకండ్ కాలం సాటిస్ఫై అయ్యింది. సో దెన్ ద రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్ ఇస్. సో సెకండ్ కాలం సాటిస్ఫై అయిపోయింది కాబట్టి నెక్స్ట్ D3, D4 అనే కాలమ్స్ మాత్రమే ఉంటాయి. దీంట్లో కూడా అప్పర్ లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ చూసుకోవాలి, అంటే ఫస్ట్ నెంబర్ చూసుకోవాలి. ఈ మెథడ్లో ఫస్ట్ కాలం దాని కరస్పాండెంట్ అవైలబిలిటీ, దాని కరస్పాండెంట్ రిక్వైర్మెంట్ చెక్ చేయాలి. సో 275 ఈజ్ ఏ గ్రేటర్ దాన్ 125 కదా. సో మ్యాక్సిమం వాల్యూ నుంచి మినిమం వాల్యూ మనం లెస్ చేయాలి. 275 మైనస్ 125 దట్ ఈస్ 150. ఓకే, ఏదైతే మినిమం వాల్యూ ఉందో ఆ మినిమం వాల్యూని మనం అలొకేట్ చేసాం. సెల్లో అలొకేట్ చేసాం కదా. అలొకేట్ చేసాం కానీ నీట్గా కన్సిడర్ చేసుకున్నాం, అంటే జీరో పార్ట్ కింద కన్సిడర్ చేసుకున్నాం. దాని మీనింగ్ ఏంటమ్మా? జీరోగా కన్సిడర్ చేసుకున్నాం అంటే ఇంకా అది సాటిస్ఫై అయిపోతున్నట్టు. సో దానికి కరస్పాండెంట్ రో అనేది సాటిస్ఫై అయిపోయింది. కాలం అయితే కాలం చేయాలి, రో అయితే రో చేయాలి. ఓకేనా? ఆర్ యూ అండర్స్టాండ్ స్టూడెంట్స్? సో దానికి కరస్పాండెంట్ రో అనేది నేను సాటిస్ఫై చేస్తాను. సో నెక్స్ట్ the fourth allocation is made in the cell. Allocation ఎక్కడ జరిగిందమ్మా? సెకండ్ రో అండ్ థర్డ్ కాలమ్, దట్ ఈస్ సెల్ 2, 3. The magnitude being x23. Minimum of ఈ 125, 275 ఏంటి అంటే దాని కరస్పాండెంట్ రిక్వైర్మెంట్ అండ్ అవైలబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు మినిమం అన్నాడు కాబట్టి మినిమం వాల్యూ 125. వి సాటిస్ఫై ద సెకండ్ రో అనేది సాటిస్ఫై అయిపోయింది. దెన్ ద రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్ ఈజ్ సెకండ్ రో సాటిస్ఫై అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సి అనే రో మాత్రమే ఉంటుంది. D3, D4 కాలమ్స్ అనేవి ఉంటాయి. దీంట్లో అప్పర్ లెఫ్ట్ హ్యాండ్ అలొకేట్ చేయాలి. దానికి కరస్పాండెంట్ అవైలబిలిటీ, దానికి కరస్పాండెంట్ రిక్వైర్మెంట్ చెక్ చేసుకున్నాం. చెక్ చేసుకుంటే 400 ఈజ్ ఏ గ్రేటర్ దాన్ 150 అయ్యింది. అంటే మినిమం వాల్యూ ఉంది. మినిమం వాల్యూ కాబట్టి రిక్వైర్మెంట్, ఇక్కడ రిక్వైర్మెంట్లో లెస్సర్ వాల్యూ కాబట్టి 400లోంచి 150 లెస్ చేస్తే 250 వచ్చింది. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 450 ఈజ్ గ్రేటర్ దెన్ 150 కదా. అంటే మినిమం వాల్యూ 150 కదా. ఈ మినిమం వాల్యూని నేను అలొకేట్ చేసుకోవాలి. అలొకేట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ వాల్యూని జీరోగా కన్సిడర్ చేసుకున్నాను. కన్సిడర్ చేసుకుంటే ఏంటమ్మా దాని మీనింగ్? సాటిస్ఫై అయిపోతున్నట్టు. దాని కరస్పాండెంట్ కాలం అనేది సాటిస్ఫై అయిపోయింది. ఓకే, సాటిస్ఫై అయిపోయింది కాబట్టి ఇప్పుడు ద ఫిఫ్త్ అలొకేషన్ ఈజ్ మేడ్ ఇన్ ద సెల్. ఏ సెల్ దగ్గర జరిగిందమ్మా అలొకేషన్? మనకి థర్డ్ రో అండ్ థర్డ్ కాలం దగ్గర జరిగింది. సో ద మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? x33. సో x33 ఈజ్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ దాని కరస్పాండెంట్ అవైలబిలిటీ రిక్వైర్మెంట్ ఏంటమ్మా? 400, 150 ఈజ్ ఈక్వల్ టు మినిమం వాల్యూ 150. ఓకే, వి సాటిస్ఫై ద థర్డ్ కాలం అనేది సాటిస్ఫై అయ్యిందని చెప్తున్నాం. నెక్స్ట్
థర్డ్ కాలం సాటిస్ఫై అయిపోయింది కాబట్టి ఇంకా ఫోర్త్ కాలం అండ్ థర్డ్ రో మాత్రమే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, అప్పర్ లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే అలొకేట్ చేసుకోవాలి. ఇలాగో ఇక్కడ ఏమీ లేదు, ఫోర్త్ కాలం ఒకటే ఉంది కాబట్టి ఇంక ఇది. నెక్స్ట్ దాని కరస్పాండెంట్ అవైలబిలిటీ రిక్వైర్మెంట్ చెక్ చేసుకున్నా. 250 250 బోత్ ఆర్ ఈక్వల్. సో ఐదర్ రో ఆర్ కాలం అనేది మనం ఎగ్జిస్ట్ చేయాలి, అంటే సాటిస్ఫై చేయాలి. సో ఇక్కడ 250 కాబట్టి రెండు ఈక్వల్ కాబట్టి ఇక్కడ జీరోగా కన్సిడర్ చేసుకున్నాం. ఎందుకంటే మినిమం వాల్యూ మనం అలొకేట్ చేస్తాం, కానీ బోత్ ఆర్ ఈక్వల్ 250ని అలొకేట్ చేసేసా. అందుకని ఈ రెండు ఈక్వల్ కాబట్టి 250ని అలొకేట్ చేసేసా. అలొకేట్ చేసిన దగ్గర నేను ఏం చెప్పాను, జీరోగా కన్సిడర్ చేసుకోండి అని చెప్పా. కన్సిడర్ చేస్తే మనం ఒకటే అబ్జర్వ్ చేయాలమ్మా, either రో కానీ కాలమ్ను కానీ రెండిట్లో ఏదో ఒకదాన్ని మాత్రమే సాటిస్ఫై చేయాలి. ఈక్వల్గా ఉంటే రిక్వైర్మెంట్స్ అవైలబిలిటీలో నెంబర్ ఈక్వల్గా ఉంటే either రో కానీ కాలమ్ను కానీ మాత్రమే సాటిస్ఫై చేయాలి, కానీ మొత్తం సాటిస్ఫై చేయకూడదు. ఓకేనా. ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ కాలం కూడా సాటిస్ఫై అయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి ప్రాబ్లంలో డేటా ఎలా ఉందో అలాగా సేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏబిసి D1 D2 D3 D4 కాలమ్స్ మెన్షన్ చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే అలొకేషన్ జరిగిందో ఆ అలొకేషన్స్ అనేవి ఈ నెంబర్స్ దగ్గర మెన్షన్ చేయాలి. చూడండి అమ్మా, 11 దగ్గర 200 అనే ఫస్ట్ అలొకేషన్ చూడండి. 11 దగ్గర అంటే 11 దగ్గర 200 అనేది అలొకేట్ జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి 13 దగ్గర 50 అలొకేట్, అంటే ఫస్ట్ రో సెకండ్ కాలం 13 దగ్గర 50 అలొకేషన్ జరిగింది. అంటే ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ ఇది ఫస్ట్ రో సెకండ్ కాలం ఇది ఫస్ట్ రో సెకండ్ కాలం ఇది, అంటే 13 దగ్గర 50 అలొకేషన్ జరిగింది. నెక్స్ట్ చూడండి, థర్డ్ రో థర్డ్ కాలం దగ్గర థర్డ్ కాలం 13 దగ్గర 150 అలొకేషన్ జరిగింది. థర్డ్ రో థర్డ్ కాలం 13 దగ్గర 150 అలొకేట్ జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ రో థర్డ్ రో అండ్ ఫోర్త్ కాలం దగ్గర 10 అనే నెంబర్ దగ్గర మాత్రమే 250 అలొకేట్ జరిగింది. థర్డ్ రో అండ్ ఫోర్త్ కాలం 10 దగ్గర 250 అలొకేషన్ జరిగింది. అంటే ఈ అలొకేషన్స్ అనేవి ఇలా తీసుకోవాలి. ఇచ్చిన డేటా అనేది సేమ్ మెన్షన్ చేయాలి. ఏ నెంబర్స్ దగ్గర అలొకేషన్ జరిగింది అనేది ఆ అలొకేషన్స్ అనేవి మెన్షన్ చేయాలమ్మా ఈ టేబుల్లో. సో ద ఇనీషియల్ ఫీజిబుల్ సొల్యూషన్ టు ద గివెన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ ఈజ్, ఇవేంటమ్మా x11 x12 x22 ఏంటల్లి మ్యాగ్నిట్యూడ్స్. ఈ మ్యాగ్నిట్యూడ్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఏ నెంబర్ దగ్గర అలొకేషన్ జరిగింది అనేది అలొకేషన్స్ చూపించాం కదా. మ్యాగ్నిట్యూడ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం x11 ఈజ్ ఈక్వల్ టు అలొకేషన్ అయిన నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం దట్ ఈస్ 200, అంటే అలొకేషన్ అయిన నెంబర్ని మాత్రం ఇక్కడ చూపించాలి తల్లి. అంటే నెక్స్ట్ చూడండి, ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలం అంటే x12 ఈజ్ ఈక్వల్ టు అలొకేషన్ అయిన నెంబర్ ఏంటి 50. ఓకే. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం అలొకేషన్ అయిన నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 175. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలం అలొకేషన్ అయిన నెంబర్ 125 అంటే x23. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలం అంటే x33 ఈజ్ ఈక్వల్ టు అలొకేషన్ అయిన నెంబర్ 150. నెక్స్ట్ థర్డ్ రో ఫోర్త్ కాలం అలొకేషన్ అయిన నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 250 అంటే x34 ఈజ్ ఈక్వల్ టు 250. అలా ఈ మ్యాగ్నిట్యూడ్స్ అనేవి మెన్షన్ చేశాను. మినిమం టోటల్ కాస్ట్ ఎప్పుడు కూడా కాస్ట్ అనేది మినిమంలో చూపించాలి, మ్యాక్సిమంలో తీసుకోకూడదు, మినిమంలో చూపించాలి. అది గుర్తుపెట్టుకోండి. మినిమం టోటల్ కాస్ట్ ఎంత ఉంటుంది. ఇప్పుడు కాస్ట్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే అలొకేషన్ అయిన నెంబర్ ఈజ్ ఈక్వల్ టు అలొకేషన్ అయిన నెంబర్ అంటే ఎంత ఉందమ్మా, అలొకేషన్ అయిన నెంబర్ 200 ఇంటూ దాని కరస్పాండెంట్ నెంబర్ అలొకేషన్ అయిన దగ్గర నెంబర్ ఇంటూ 11, 200 ఇంటూ 11 ప్లస్ నెక్స్ట్ అలొకేషన్ అయిన నెంబర్ 50 ఇంటూ 13 ప్లస్ ఇలా 175 ఇంటూ 18 ప్లస్ 125 ఇంటూ 14 ప్లస్ 150 ఇంటూ 13 ప్లస్ 250 ఇంటూ 10 అంటే అలొకేట్ అయిన నెంబరు అండ్ టేబుల్లో ఉన్న డేటా నెంబరు మల్టిప్లికేషన్ చేసి ప్లస్ చేయాలి. చేసిన తర్వాత మినిమం టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 12,200 రూపీస్. మనం ఇచ్చిన ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం చేసినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా
యూనిట్స్ అనేవి మెన్షన్ చేయాలి. యూనిట్స్ అనేవి మెన్షన్ చేయడం మర్చిపోయినట్లయితే అక్కడ మీకు స్కోరింగ్ తగ్గుతుంది, కట్ చేస్తారు. మినిమం 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ కట్ చేస్తారు. ఎందుకంటే మినిమం అంటే యూనిట్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఎందుకంటే మనము మినిమం టోటల్ కాస్ట్ మెన్షన్ చేస్తున్నప్పుడు ఏదైనా సరే డిమాండ్ కానీ ఏదైనా సరే మనం ఇక్కడ యూనిట్స్ మెన్షన్ చేయాలి. యూనిట్స్ మెన్షన్ చేసినందుకు మనకి మార్క్స్ ఉంటుంది. అలాగే ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే టేబుల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బై యూజింగ్ ఓన్లీ స్కేల్ అండ్ పెన్సిల్. స్కేల్ పెన్సిల్స్ మాత్రమే యూజ్ చేసుకొని టేబుల్స్ డ్రా చేయాలి. టేబుల్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు మొత్తం ప్రాబ్లం చేసి టేబుల్స్ దగ్గర టేబుల్స్ సరిగ్గా డ్రా చేయకపోయినా చూడడానికి చాలా బాగోదు. సో ఖచ్చితంగా టేబుల్స్ అనేవి నీట్గా డ్రా చేయాలి యూజింగ్ స్కేల్ అండ్ పెన్సిల్. ఓకే, అలాగే సాటిస్ఫై అండ్ రోను కూడా పెన్సిల్తో చక్కగా డ్రా చేయాలి స్ట్రైట్గా సాటిస్ఫై అవుతున్నట్టు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.